ఒక మనిషి జీవితంలో తన వ్యాపకాలు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కొంతమందికి పాట పాడడం, మరి కొంతమందికి డాన్స్ వేయటం, ఇంకొంతమందికి ఏదైనా సరే కబుర్లు చెప్పుకోవడం, ఇంకా చెప్పాలి అంటే షాపింగ్ చేయటం, ఇట్లాగా రకరకాల వ్యాపకాలు అంటే హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ అనేవి మనకెప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికితేనో, లేకపోతే మన మెదడు కొంచెం రిలాక్స్ అవ్వటం కోసమో చేస్తుంటాం. కానీ ఒక వ్యక్తికి అదే హాబీ తన జీవితాన్ని, తన ప్రాణాన్ని నిలబెట్టింది అంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మి తీరాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోని అందుకు సాక్ష్యం. అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక వ్యక్తికి ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడడం కోసము ఒక వ్యక్తి తనకున్న గిటార్ వాయించడం అనే హాబీని అక్కడ ఆపరేషన్ థియేటర్‌లో అంటే శస్త్రచికిత్స చేస్తున్న థియేటర్‌లో వాయించాడు. సరే ఏ గోటికో లేకపోతే కాలుకో, వేలుకో అనుకునేరు. ఏకంగా మెదడుకే. మెదడుకి ఆపరేషన్ చేస్తున్న సమయంలో తను గిటార్ వాయించడం జరిగింది. అసలది ఏం జరిగింది అంటే ఇతని పేరు క్రిస్టియన్ నోలెన్ అనే ఇతని పేరు. అయితే ఇతనికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. బ్రెయిన్‌లో క్యాన్సర్ కణతతో బాధపడుతున్న ఇతనికి డాక్టర్లు ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ కణత తీసేయాలని చెప్పారు. దాంతో నొలెన్ వెంటనే ఒప్పుకున్నాడనమాట. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేంటి అంటే, అది తొలగించే సమయంలో అతని మెదడు యాక్టివ్‌గా ఉండాలని చెప్పేసి డాక్టర్లు భావించారు. దాంతో నొలెన్ సర్జరీ సమయంలో తనని గిటార్ వాయించమని చెప్పారు. అయితే కుడివైపు ఉన్న ఈ వ్యక్తికే ఆపరేషన్ జరుగుతుంది. అసలు ఎంత పెద్ద ఆపరేషన్ అంటే ఇది మామూలు ఆపరేషన్ కూడా కాదనమాట. కానీ ఆ ఆపరేషన్ జరుగుతున్నప్పటికి కూడా అతనికి కొంతవరకు స్పృహని ఉంచి తను గిటార్ వాయించేలాగా డాక్టర్లు చేయటము, ఆ ట్యూమర్‌ని చాలా విజయవంతంగా తొలగించటము మెడికల్ మిరాకిల్ అంటున్నారు. ఒక్కొక్కసారి ఇటువంటి అద్భుతాలు కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంటాయి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.